పందల రాజైన రాజశేఖరుడు అయ్యప్ప జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాలని, దానికి చోటుని సూచించమని కోరతాడు. అయ్యప్ప స్వామి తాను ఇప్పుడు సంధించబోయే బాణం ఎక్కడైతే పడుతుందో అదే నా సన్నిధానమని తెలిపి అక్కడ తనకొక ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏటా మకర సంక్రాంతి నాడు ఆ సన్నిధానంలో నన్ను దర్శించుకొని నా జ్యోతి దర్శనం గాంచి తరించమని రాజశేఖరుడికి తెలియజేసి అంబుని సంధిస్తాడు అయ్యప్ప స్వామి. రివ్వున దూసుకుపోయిన బాణంతో పాటు అదృశ్యమవుతాడు అయ్యప్ప. తరువాత రాజశేఖరుడు అగస్త్యుని సలహా ప్రకారం శబరిమల వద్ద ఆలయ పునాది రాయిని ప్రతిష్ఠిస్తాడు. కాంతిమల శిఖరం పైన జ్యోతి స్వరూపంగా వెలుగొందుతున్న అయ్యప్పని దర్శించుకుంటాడు పరశురాముడు. జ్యోతి స్వరూపుడు అయ్యప్ప ఆదేశిస్తూ శబరిమలపై నేను వదిలిన బాణం పడిన ప్రాంతమే శరంగుత్తి. అక్కడ నుండే నా సన్నిధానము ప్రారంభము. నన్ను దర్శించే భక్తులు వారి కామ క్రోధాది దుర్గుణాలను త్యజించిన తరువాతనే శబరిపీఠము పైనున్న నన్ను దర్శించాలి. ఇందుకు గుర్తుగా శరంగుత్తిలో వారు ఒక శరాన్ని గుచ్చాలి. అలాగే నా కోసం 18 మెట్లతో కూడిన సన్నిధానాన్ని నీవు ఏర్పాటు చెయ్యి. అక్కడే నేను పట్టబంధము ధరించి యోగాసనాధ్యాన నిష్ఠుడనై స్థిరంగా నిలిచి నా భక్తులని అనుగ్రహిస్తాను అని పలికాడు. అయ్యప్ప స్వామి పరశురాముడికి 18 మెట్ల పరమార్థం వివరిస్తూ మానవుడికి ఉండే అష్టాదశ గుణములకి ప్రతీక ఆ 18ాం బడి, అంటే 18 సూత్రాలను బోధించే బడి. ఒక మండలం పాటు మాలధారణ దీక్ష స్వీకరించి ఒక్కొక్క ఏడు ఒక్కొక్క గుణమును శాశ్వతంగా త్యజించే జీవుడు వరుసగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దర్పము, అహంకారము, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము, తమోగుణము, రజోగుణము, సత్వగుణము, అవిద్య, విద్య అనబడే ఈ 18ని ఒక్కొక్కటిగా త్యజించి నేనే తాను, తానే నేనుగా తత్వమసి అయి నన్ను చేరుకుంటాడు. ఇట్టి యోగ మార్గమును సూచించే 18 మెట్ల సన్నిధానం నా కోసం నిర్మించు అని పరశురాముడికి ఆనతినిస్తాడు అయ్యప్ప. 18 మెట్ల గల సన్నిధానం నిర్మించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తాడు పరశురాముడు. ఆ విగ్రహంలోకి స్వామిని ఆవాహన చేసి షోడశ పూజ విధానంతో తొలి పూజ చేసి అయ్యప్ప స్వామి, ఈ మహారణ్యంలో, ఈ శబరిమలలో మీకు పూజలెలా జరుగుతాయ్యా అని వాపోతాడు. అప్పుడు స్వామి విగ్రహం నుంచి పరశురామ, గోదావరి నదీ తీరం ర్యాలీ గ్రామంలో నా కోసం పండిత పరమేశ్వర శాస్త్రి జన్మించాడు. అతడు అతడి వారసులు ప్రధాన తంత్రిలుగా నాకు పూజాభిషేకాలు నిర్వర్తిస్తారు అంటూ పలికాడు అయ్యప్ప స్వామి.